జూనియర్ మూవీ శ్రీలీల జెనీలియా హీరో కిరీటి వీళ్ళ కాంబినేషన్లో వచ్చింది. ముఖ్యంగా డిఎస్పి గారు మ్యూజిక్ అందించారు అండ్ వైరల్ వయ్యారే సాంగ్ బాగా వైరల్గా మారింది. దానివల్ల ఈ సినిమా గురించి అంత డిస్కషన్ అయితే ఉందన్నమాట. మార్నింగ్ ఈ సినిమాకు సంబంధించిన రివ్యూ అయితే ఇచ్చిన అనమాట. ఇదేం డెప్త్ రివ్యూ కాదు, సినిమా స్టోరీ మొత్తం చెప్పడానికి కూడా ఏం లేదు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే నేను చూసా, కొన్ని ట్రోల్స్ అయితే నేను చూసా. ఇన్స్టాలో ఉండొచ్చు, ట్విట్టర్లో ఉండొచ్చు, మన గురించి అయితే చాలామంది చర్చ చేస్తున్నారు. వాడి గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్టీఆర్ అన్నగారి ఫ్యాన్స్ అనమాట. ఈ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే మన వీడియోలో స్క్రీన్ రికార్డింగ్ చేసి వీడిని వదిలిపెట్టొద్దు, వీడి ఛానల్కి రిపోర్ట్ కొట్టని అని చెప్పి వాళ్ళ ఫ్యాన్ పేజ్లో వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకుంటున్నారు అని అంటే ఒకసారి మరి హీరో ఎక్కడ నాకైతే చెప్పలా, అంటే నేను ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా చెప్పలా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని. ఈ జూనియర్ సినిమాలో ఏం జరిగిందంటే మన ఎన్టీఆర్ అన్న రెఫరెన్స్ ఉంటుంది, అరవింద సమేత వీరరాఘవ యొక్క రెఫరెన్స్ ఉంటుంది. దానివల్ల ఎన్టీఆర్ అన్న సపోర్ట్ ఫుల్గా ఉంది, ఎన్టీఆర్ ఫ్యాన్ సపోర్ట్ ఫుల్గా ఉంది అని చెప్పి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాకి ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా, ఎవరైనా నెగిటివ్ రివ్యూ ఇచ్చినా కానీ వాళ్ళని తొక్కేస్తాం, తోలుదేస్తాం, వాళ్ళ ఛానల్కి రిపోర్ట్ కొడతాం, కింద వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం లాంటివి చేస్తున్నారు అనమాట. నాకు ఇది అర్థం కావట్లా, మనందరినీ ఇల్లు గొర్రెలు చేస్తున్నారు అనమాట. నాకు అసలు నేను ఒకటే డైరెక్ట్గా అడుగుతున్నా, ఎన్టీఆర్ పేరు వాడుకోవాల్సిన అవసరం ఏంది? మన బ్రో అని చెప్పి ఒకటి మాట్లాడతారు కదా, శ్రీలీల గురించి ఒక కౌంటర్ వేసిండు, జెనీలియా గురించి ఒక కౌంటర్ వేసిండు, మళ్ళీ ఎన్టీఆర్ టాపిక్ ఎందుకు తెచ్చిండు? ఎన్టీఆర్ తన స్వయాన బయటకు వచ్చి ఈ సినిమా చూడండి అనేటటువంటిది మనకేమన్నా చెప్పిండా? చెప్పలేదు అనమాట. ఆయన ఎవరో ఎన్టీఆర్ ఫ్యాన్ అంట. అంటే మీరు ఎలా ఉన్నారంటే ఎన్టీఆర్ని ఆదరిద్దాం, ఎన్టీఆర్ కొడుకుని ఆదరిద్దాం, ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పి ఎవడైనా ముందుకు వస్తే వాళ్ళు కూడా ఆదరిద్దాం. ఇదేనా? ఇక ఎలా ఉంటే ఇక క్రెడిబిలిటీ ఏంది, వాల్యూ ఏంది, విలువ ఏంది? సినిమా అంటే ఒక విలువ ఉంది, ఆ విలువ కాపాడాలనే ఉద్దేశంతో నేనైతే ఆ సినిమాకి ఆ విధమైనటువంటి రివ్యూ ఇచ్చిన. సో చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళు చాలా కష్టపడి సినిమా తీశారు. సరే నేను ఒప్పుకుంటా, చాలా కష్టపడి సినిమా తీశారు, చాలా కష్టపడి డ్యాన్స్ చేశారు, అది కూడా నేను ఒప్పుకుంటా. చాలా కష్టపడి డ్యాన్స్ చేశారు, చాలా కష్టపడి మన ముందుకు సినిమా ముందుకు తీసుకొచ్చారు. ఓకే, చాలా చాలా కష్టపడి మన ముందుకు తీసుకొచ్చారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. అవును, నేను ఇది ఒప్పుకుంటా, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. అంటే వాళ్ళ డబ్బులా మీ డబ్బులు కదా? ఒకసారి యుక్తితో ఆలోచించండి. ఇప్పుడు నాకు 7 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, రివ్యూ చేయగానే 60,000 వ్యూస్ అటు ఇటుకు వచ్చేసాయి. నేను ఆ సినిమా ప్రొడ్యూసర్కో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్కో మెసేజ్ చేసి, వాళ్ళైతే నన్నైతే కాంటాక్ట్ కావాలా, హానెస్ట్గా చెప్పాలి, నేనే మెసేజ్ చేసి సార్ మీ జూనియర్ మూవీ రివ్యూ నేను ఆల్రెడీ చూశాను, సినిమా నాకు నచ్చలేదు, మీరు నాకు డబ్బులు పంపండి, నేను పాజిటివ్ రివ్యూ ఇస్తాను అంటే కనీసం 10,000 నా మొహన కొట్టరా, కనీసం 5,000 నా మొహన కొట్టరా. నేను ఇందాక చేసినటువంటి వీడియోలకి పట్టుమని 1,000 రూపాయలు కొట్టరు. అదే నేను కొద్దిగా పాజిటివ్ రివ్యూ ఇస్తే ఏమొస్తే నాకు మంచి డబ్బులు వస్తే వాళ్ళకి మంచి సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. కానీ నేను నాకు వచ్చేటటువంటి డబ్బుల గురించి ఆలోచించలా, మీరు పెట్టేటటువంటి ₹6 గురించి నేను ఆలోచించాను. మీరు పెట్టేటటువంటి 150 అయినా, మీరు పెట్టేటటువంటి 200 అయినా, మీరు ఫ్యామిలీతో వెళ్తే దగ్గర ఎంత ఖర్చు అయ్యేది, ఆ పెయిన్ నేను పట్టా కాబట్టి మీ తరపున నేను ఆలోచించి ఒక సినిమా చూస్తే దాంట్లో ఫిల్టర్ చేసి ఇది ఫ్యామిలీతో చూడొచ్చా లేదా, ఇది రొటీన్ కొట్టినా డిఫరెంట్గా ఉందా అనేటటువంటి ఉద్దేశంతో చెప్తే దీనికి పోయి టార్గెట్ చేయడం ఏందో, కామెంట్ చేయడం ఏందో, ట్రోల్ చేయడం ఏందో, రిపోర్ట్స్ కొట్టడం ఏందో నాకైతే ఏమాత్రం కూడా అర్థం కానటువంటి ముచ్చట. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పండి, హీరో ఏమన్నా మన రాష్ట్రం వాడా, హీరో ఏమన్నా మన టాలీవుడ్ వాడా, కర్ణాటక వాడు చాలా కష్టపడి వచ్చిందంటే వాళ్ళ నాన్నగారు ఎండనక వానెనక కష్టపడి శ్రమించి వ్యవసాయం చేసి కష్టపడి ఆయన హీరోని చేసిండ. ఆల్రెడీ మన గాలి జనార్దన్ గారంట, ఆయన మన బీజేపీ ఎమ్మెల్యే అంటే డబ్బులు బాగానే ఉంటాయి. ఈ సినిమా కాబట్టి ఇంకో సినిమా తెప్పిస్తాడు. ఆయన కష్టం గురించి మీరు పక్కన పెట్టండి, మీరు కష్టపడ్డారా లేదా, డబ్బులు మీకు అప్పలంగా వచ్చాయి, మీరు ఇల్లీగల్గా సంపాదించారు, మీరేదో పాములాగా అవన్నీ అన్యాయం చేసి సంపాదించారంటే మీరు పోయి సినిమా చూడండి, సినిమాకే డబ్బులు తగలబెట్టుకోండి, బెట్టింగ్లకే డబ్బులు తగలబెట్టుకోండి, నేనేమనుకోను. కానీ మీరు కష్టపడి తీసిపోయేటటువంటి ₹1 వర్త్ ఉండాలి అనేటటువంటిది నా ఫీలింగ్. అందుకే అలా రివ్యూ ఇచ్చాను చెప్పి గుర్తుపెట్టుకొని, నాకేమీ హీరో గురించి పర్సనల్గా పగలేదు, హీరోయిన్ గురించి పర్సనల్గా పగలేదు. జెనీలియా అంటే నాకు చాలా ఇష్టం, బొమ్మరిల్లని అంతకుముందు తన ప్రతి సినిమా కూడా ఎగబడి చూసేవాడిని. అంతెందుకు సితారే జమీన్ పార్ అని చెప్పి ఇందాకలా సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకు చూసినరా అంటే అమెరికాలో ఉన్నాను కాదు, జెనీలియా ఉందని తనకు ఒకప్పుడు మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఇప్పుడు కూడా మంచి సినిమాతో వస్తుందేమని చెప్పి నేనైతే ట్రై చేశాను. కానీ సినిమాలో తన క్యారెక్టర్ అంతలా వాడుకోలేదు. హీరోని అయితే ఇక ఓన్లీ సాంగ్స్ కోసం ఫైట్స్ కోసం పెట్టారనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇక శ్రీలీల క్యారెక్టర్ ఉందంటే ఉంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కొన్ని చోట్ల అంటే వస్తుందన్నమాట, జాకెట్ ఇలా వేసుకొని కొన్ని స్టెప్లు వేస్తారు, అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతమంది ఎంత ఇబ్బంది పడ్డారు అనేటటువంటిది నేను చూసి రివ్యూ ఇచ్చా ఫ్రెండ్స్. ఇది అనమాట, నేను పెయిడ్ రివ్యూ ఇస్తేనో ఎవరికో భయపడి ఏదో ఒక రివ్యూ ఇస్తేనే ఈరోజు నా రివ్యూ ఉండడానికి మీరు రారు అనేటటువంటి ఉద్దేశం. నేనైతే 100% చెప్తాను, జూనియర్ సినిమా అయితే నాకు నచ్చలేదు అనేటటువంటిది సెకండరీ, బాగలేదు అనేటటువంటిది మెయిన్లీ. అన్ని సినిమాలను మిక్స్ చేసి గ్రైండర్లో పెట్టి ఒక ఫ్రూట్ సలాడ్ లాగా మన ముందు అందించారు అనేటటువంటిది రియాలిటీ. ఎలాంటి సినిమాని మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకెలాంటి రొటీన్ కోటులు వస్తే, ఈ సినిమాని మీరు బహిష్కరిస్తే, ఈ సినిమాని మీరు చూడకుండా లైట్ తీసుకుంటే మీ డబ్బులు మిగిలితే ఈసారి వచ్చేటటువంటి సినిమా చాలా మంచిగా ఉంటుంది అనేటటువంటిది ఉద్దేశం. ఇది గుర్తుపెట్టుకొని కామెంట్ చేయండి, ఇది గుర్తుపెట్టుకొని ఎంత తిట్టాలన్నా తిట్టుకోండి. నాకు తెలిసి కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, నా రివ్యూ విని మా ఫాదర్ని, మా మదర్ని, మా ఫ్యామిలీని ట్రికెట్ చేసి టార్గెట్ చేసేవాళ్ళు ₹1 కూడా సరిపోరు అనేటటువంటిది
నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఉంటా అనమాట. టమాటో కాన్సెప్ట్ మీద చాలా మంది హట్ అయ్యారు, దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడతా. బై బై. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.